హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. ఇండియన్ ఆర్మీకి సంబంధించి 2025-26 రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మనకి 12th మార్చ్ నుండి ఏప్రిల్ 10th వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ అప్లికేషన్ చేసిన వారు మాత్రమే ఆర్మీ ర్యాలీకి ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో అందరికీ తెలిసిన విషయమే ఇది. కాకపోతే ఏంటంటే ఈ 2025-26కి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. సో దానికోసం చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. సో దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో మనకి ఎగ్జామినేషన్కి ఈసారి క్లారిటీగా 3 months టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా 45 days అలా ఇచ్చేవారు. ఈసారి మాత్రము 3 months క్లారిటీగా 3 months అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 2025లో ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్గా మనకి జూన్ 2nd week తర్వాత ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే రైట్. సో దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటే వచ్చిన నమ్మకండి. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంటుంది మనకి, www.joinindianarmy.nic.in. ఈ వెబ్ పోర్టల్లో మాత్రమే మీరు ఏదైనా అప్లికేషన్ ఇవ్వడమైనా, ఆన్లైన్ అప్లై చేయడమైనా ఏదైనా కూడా ఈ సైట్కి వెళ్ళి మాత్రమే అప్లై చేయండి. ఓకేనా రైట్. నెక్స్ట్ వచ్చేసి సో తెలంగాణకి సంబంధించి ఏఆర్ఓ గుంటూరుకి సంబంధించి మొత్తము అన్ని దేశం మొత్తం మీద మ్యాక్సిమం అన్ని స్టేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో తెలంగాణకి సంబంధించి 33 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఇది చూపిస్తున్నాను మనకి ఎగ్జాంపుల్గా. సో మనకి ఏజ్ వచ్చేసి చాలామంది పెంచుతారని చెప్పారు. ఏజ్ అయితే పెంచలేదు. 17.5 17.5 సంవత్సరాల నుండి 21 years మాత్రమే ఏజ్ అయితే ఉంది. సో ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలి, సో నేను ఎలిజిబులా కాదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికోసము మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ బిట్వీన్లో ఉంటే సరిపోతుంది. ఎక్కడ అంటే 1 October 2004 నుండి 1 April 2008 ఈ మధ్యలో ఉంటే ఆ డేట్స్ కూడా ఓకే. ఆ డేట్ రోజు పుట్టిన వాళ్ళు కూడా ఓకే. ఈ డేట్స్ మధ్యలో ఉన్నవారు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. సో దానికి ముందు దాని తర్వాత ఎలిజిబుల్ అయితే లేదు. ఈ రెండింటికి మధ్యన ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి సో యాజ్ ఈజ్గా లాస్ట్ టైం లాగానే జనరల్ డ్యూటీకి సంబంధించి 10th class పాస్ అయి ఉండాలి జనరల్ డ్యూటీకి అయితే. సో టెక్నికల్కి వచ్చేసి 10+2 ఉండాలి. ఎంపీసీ వాళ్ళు లేదంటే ఐటీఐ వాళ్ళు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ వచ్చేసి క్లర్క్కి వచ్చేసి 10+2 కంపల్సరీగా ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి అగ్ని ట్రేడ్స్మెన్కి వచ్చేసి ఒకటి 10th class ఉంటుంది, ఒకటి 8th class పాస్ అయితే ఉంటుంది. సో ఈసారి ఏంటంటే క్లారిటీగా వాళ్ళే చెప్పారు, ఒక్క క్యాండిడేట్ 2 పోస్టులకు కూడా అప్లై చేయొచ్చు. ఆ ప్రిఫరెన్స్ 2 పోస్టులకు కూడా అప్లై చేయొచ్చు, 2 కేటగిరీలకు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ జీడీకి యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ కూడా అప్లై చేయొచ్చు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. లేదు ఓన్లీ 10th class అయిన వాళ్ళు ఆర్మీ జీడీకి అప్లై చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ట్రేడ్మెన్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే. సో ఇది క్లారిటీగా చెప్పుకోవాలి. కాకపోతే అప్లై చేసేటప్పుడు మాత్రము 250 rupees ఫీ మాత్రం ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్లో. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 250 rupees ఫీజు ఉంటుంది. ఆ ఫీజు మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏ మార్పులు ఉన్నాయంటే సో ఖచ్చితంగా ఏజ్ వచ్చేసి ఖచ్చితంగా కంపల్సరీగా 166 centimeters అయితే ఉండాలి. టెక్నికల్కి అయితే 165 centimeters ఉండాలి. నెక్స్ట్ క్లర్క్కి వచ్చేసి 162 centimeters ఉండాలి. చెస్ట్ వచ్చేసి 77 centimeters ఉండాలి కంపల్సరీగా. ఎక్స్పాన్షన్ వచ్చేసి కంపల్సరీ 5 centimeters ఎక్స్పాన్స్ అవ్వాలి. అంటే కంపల్సరీగా 82 centimeters ఉండాలి ఎక్స్పాండ్ అయిన తర్వాత. ఓకేనా, 82 and above ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వచ్చేసి కంపల్సరీగా ఆన్ అండ్ యావరేజ్గా హైట్ని బేస్ చేసుకొని ఉంటుంది. 50 నుండి 70 మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్ ఆన్లైన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొంతమందికి మనకి మార్క్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరు స్పోర్ట్స్ మెన్ కోటా ఉన్న వాళ్ళకు, ఆర్మీ కోటా ఉన్న వాళ్ళకు మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. 20 marks అలా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎన్సీసీ ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎన్సీసీ ఏ ఉన్న వాళ్ళకు
5 మార్క్స్, బి ఉన్న వాళ్ళకు 10 మార్క్స్, సి ఉన్న వాళ్ళకు ఎన్సిసి ఉన్న వాళ్ళకు 20 మార్క్స్. అదే ఎన్సిసి ఉండి పరేడ్ రిపబ్లిక్ డే పరేడ్ చేసిన వాళ్ళకు 25 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. సో వాళ్ళకి మాత్రం ఇది బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఓకే రైట్. సో మనకి ఇది ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. సో దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయితేనే లాస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే 2025కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా లాస్ట్ ఇయర్ 2024-25కి సంబంధించిన రిజల్ట్ అయితే రాలేదు. సో చాలామంది అది కూడా అడుగుతున్నారు 2024-25 రిజల్ట్ ఇంకా రాలేదు. ఖచ్చితంగా ఈ వీక్లోనే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తుంది. సో దానికోసం వెయిట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే క్లారిటీగా ఈసారి మనకి ఎక్స్ట్రా ఏమి ఇచ్చారంటే తెలుగులో కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి 13 రీజనల్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది. సో 13 రీజనల్ లాంగ్వేజ్ అంటే అందులో మన తెలుగు కూడా ఉంది. సో అదొకటి మనకి బెనిఫిట్ అయ్యే విషయం. ఎందుకు అంటే సో లాస్ట్ టైం ఎప్పుడైనా కూడా ఆర్మీ ఎగ్జామ్స్ ఎప్పుడైనా కూడా మనకి కంపల్సరిగా జస్ట్ బైలింగ్వల్ మాత్రమే ఉండేది. సో బైలింగ్వల్ అంటే ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉండేది. ఈసారి మాత్రము ఫస్ట్ టైం సో 13 లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ తెలుగు కూడా ఉంది. సో తెలుగు ఉన్న వాళ్ళకి కొంచెము బెనిఫిట్ అయ్యే విషయము. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే సో నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అంటే ఈసారి నెగిటివ్ మార్కింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అందులో క్లారిటీగా మెన్షన్ చేశారు. సో ఒక క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఫుల్ మార్క్స్ ఇస్తారు. అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్, ఎటువంటి మార్క్స్ లేదు. ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకు ఒకవేళ మనకి కన్సిడర్ చేస్తారు. ఈవెన్ మార్క్డ్ ఫర్ రివ్యూ ఉంటుంది, అది చేసిన వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. సో మ్యాక్సిమం అయితే ఇంకా అది క్లారిటీగా తెలియదు నెగిటివ్ ఉందా లేదా అనేది. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత నేనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అది ఉందా లేదా అని చెప్పేసి క్లారిటీగా. సో ఇక్కడైతే ఇప్పటివరకు అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు అన్నట్టుగానే ఉంది. ఓకే రైట్. సో దీని తర్వాత ఇది ఒకవేళ క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ కాల్ వస్తుంది. ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి అంటే మనకి ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్లో లాస్ట్ టైము ఓన్లీ 2 గ్రూప్ 1 గ్రూప్ బి కేటరీ ఉండే, గ్రూప్ 1 గ్రూప్ 2 కేటరీ ఉండే. ఈసారి గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా సో అలాట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా మనకి 5 minutes 30 seconds 5 minutes 45 seconds మాత్రమే ఇచ్చారు. ఈసారి 5 minutes 46 seconds 6 minutes 15 seconds వరకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 6 నిమిషాల 15 సెకండ్ల వరకు కూడా కొట్టిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అలా కొట్టిన వాళ్ళకి సో మార్క్స్ అయితే తగ్గిపోతాయి. సో ఫస్ట్ గ్రూప్ 1లో కొట్టిన వాళ్ళకి 60, గ్రూప్ బిలో కొట్టిన వాళ్ళకి 48, గ్రూప్ సిలో కొట్టిన వాళ్ళకి 36, సో 24. ఇక్కడ మనకి మార్క్స్ చూడండి చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఎంత కవర్ చేసినా రిటర్న్ ఎగ్జామ్లో ఎంత కవర్ చేసినా సో వీళ్ళు అందుకోలేరు. సో కంపల్సరిగా వీళ్ళకైతే లెస్ ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికి అంటే మనకి టెక్నికల్ వాళ్ళకి ఈ మార్క్స్ కన్సిడర్ చేయరు కాబట్టి వాళ్ళకు మనకి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ వాటి మార్క్స్ మాత్రమే క్వాలిఫై చేస్తారు కాబట్టి సో ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఈ పుల్అప్స్ కూడా లాస్ట్ టైం లాగానే యాస్టిస్గా ఉన్నాయి. నెక్స్ట్ 9 feet డిచ్ అండి జిగ్జాగ్ యాస్టిస్గా ఉంది, జస్ట్ క్వాలిఫై ఇన్ నేచర్. ఓకే ఇవి మాత్రమే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మాడిఫికేషన్స్. ఇంకా ఏ మాడిఫికేషన్స్ అయితే రాలేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. మనకి ఇంకోటి ఏంటంటే మన బుక్ అయితే ఫాలో